ప్రియమైన యూట్యూబ్ వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మా తండ్రి గారు స్వర్గీయ శ్రీ ఓరుగంటి వెంకటరమణయ్య గారు స్వాతంత్ర పోరాట సమయం నుండి వారు దివంగతులు అయ్యేంత వరకు పాత్రికేయునిగా ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ది హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలకు సుమారు 4 దశాబ్దాల పాటు పనిచేశారు. వారి ప్రోత్సాహంతో నేను నా గ్రాడ్యుయేషన్ చదివేటప్పటి నుండి ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త, ఆంధ్రపత్రిక వంటి ప్రముఖ దినపత్రికల్లో విలేకరిగా సుమారుగా 35 సంవత్సరాలు పనిచేసి యజ్ఞోపవీతం, సాయి సన్నిధి అని ఆధ్యాత్మిక మాసపత్రికలు నిర్వహిస్తున్నాను. గత 2 దశాబ్దాలుగా తెలుగు జర్నలిజంలో, తెలుగు పత్రికల్లో మరియు తెలుగు టీవీ ఛానల్లో పెను మార్పులు సంభవించాయి. ఈ మార్పులు సమాజంలో అల్లకల్లోలం చేసే అనారోగ్య పరిణామాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు ఆయా పత్రికల్లో విలువల కోసం పనిచేసిన విలేకరులు సైతం ఆశ్చర్యపరిచేలా నేడు యాజమాన్యాల పూర్తి జోక్యంతో తెలుగు జర్నలిజం స్థాయి అధఃపాతాళానికి నెట్టివేయబడుతున్నది. ఇంతటి దారుణమైన పరిస్థితి ఇంత త్వరగా ద్వితీయ తరం పాత్రికేయులైన మేము చూస్తామని అనుకోలేదు. ఇప్పటి పత్రికలు, టీవీ ఛానళ్లు చూసి ఆందోళన, ఆవేదన, ఆక్రోశం చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందరెందరో ఈరోజు సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక ఛానళ్లను నడుపుతున్నారు. నేను ఒక సీనియర్ జర్నలిస్టుగా మీ జర్నలిస్ట్ మల్లిక్ పేరుతో మీ దరికి చేరుతున్నాను. నేను ఉభయ రాష్ట్రాల్లో ప్రధాన పత్రికలు, ఛానళ్లు ఏదో ఒక పార్టీకి అంకితమై వారికి అనుగుణంగా వారు లబ్ధి పొందుతూ జర్నలిజం విలువలను మురికి కాలంలో కలుపుతున్నారు. ఇప్పటి పరిణామాలను చూడలేకే నా వంతుగా ఈ ఛానల్ను ప్రారంభిస్తున్నాను. ఈరోజు తెలుగు దినపత్రిక వేల 8 రూపాయలు పెట్టి కొన్న వినియోగదారులకు యథార్థ వార్తలను ఆయా పత్రికలు అందించలేకపోతున్నాయి. వినియోగదారుల సంఘాలతో నేను నా వివిధ స్థాయిల్లో సుమారు 30 సంవత్సరాలుగా పలు పదవులు పొందాను. వినియోగదారుల కోణంలో పత్రికలు, టీవీ ఛానళ్లు ఎంతవరకు న్యాయం చేకూరుస్తున్నాయన్న విషయంపై కూడా మనం ఈ ఛానల్ ద్వారా విశ్లేషణ చేయదలిచాం. రాజకీయ పార్టీలు, అధికార ప్రతిపక్ష పార్టీల మాదిరిగా ప్రజల పక్షంగా పత్రికలు, ఛానళ్లు ఉండాలి. అలాంటిది ఇప్పుడు పత్రికలు, ఛానళ్లు అధికార పార్టీకి అనుకూలంగా చలామణి అవుతున్నాయి. మంచి చేస్తే మంచిగాను, చెడు చేస్తే చెడుగాను యథార్థ విషయాలను పాఠకులకు, శ్రోతలకు అందించాలి. అలా కాకుండా ప్రజలకు చెడు చేసేదైనా అదేదో మంచి చేస్తున్న భ్రమ కలిగించేలా నేటి పత్రికలు వ్యవహరిస్తున్నాయి. ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి మరెన్నడూ చూడలేదు. వీటిని ఉదాహరణంగా ముందు మనం అనేక విశ్లేషణలతో మీకు తెలియజేసేదానికి ప్రయత్నం చేస్తాను. పత్రికలను డబ్బెట్టి కొన్న వినియోగదారునికి ప్రముఖ పత్రికలు న్యాయం చేకూర్చలేకపోతున్నాయి. పేరుకు వార్తా ఛానళ్లు ఉచితమైనా అవి పనికిరాని విషయాలపై అనవసర చర్చా వేదికలు జరుపుతూ మన సమయాన్ని హరిస్తున్నాయి. తమ రాజకీయ నాయకుల లోపాలను ఎత్తి చూపడానికి సాహసించడం లేదు. పత్రికా, టీవీ ఛానళ్ల యాజమాన్యాలు వారి స్వార్థం కోసం ఈ రాజకీయ నాయకులకు అడుగులకు మడుగులొత్తుతూ వారిని నమ్ముకున్న పాఠకులకు, శ్రోతలకు ద్రోహం చేస్తున్నారు. పత్రికలు, ఛానళ్లు వారు తమకు అనుకూలురైతే వారు ఏమి చేసినా మంచి చేసినట్లుగా వార్తలు ప్రసారం చేస్తున్నారు. ఈ పరిణామాల కారణంగా సామాన్య ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ప్రింట్ మీడియాను పాఠకుల ఆదరణ తగ్గినా పత్రికలు తాము చెప్పిందే నమ్ముతామన్న అపోహలో వ్యవహరించడమే గాక అధికార పార్టీకి తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని వారి ఇష్టానుసారంగా విర్రవీగుతున్నారు. దీనివల్ల ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఈ పరిణామాల దృష్ట్యా కొంతలో కొంత యథార్థ విషయాన్ని విడమర్చి చెప్పాలని తపంతో మీ ముందుకు వస్తున్నాను. ఆశీర్వదించండి. మీ అభిప్రాయాలను కామెంట్తో తెలపండి. మీ జర్నలిస్ట్ మల్లిక్, నిజానికి ఓ గొంతుగా. రాబోయే వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.